హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మనం ఆంధ్రప్రదేశ్లో కీర్తనల నుంచి వివిధ రచయితల కీర్తనలను ధ్యానించున్నాం కదా. అందులో భాగంగా ఈ రోజు నుంచి ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు రచించిన కీర్తనలని అవి ఆంధ్రప్రదేశ్లో కీర్తనలో ఉంటుండగా వాటిని మనం ధ్యానించుకుందాం. అందులో భాగంగా ఒక కీర్తన ఈరోజు ధ్యానించుకుందాం. ముందుగా చిన్న ప్రార్థన. యేసయ్య, మా ఈ ప్రయత్నంలో మీరు తోడుగా ఉండండి. అవి రాసిన పాటలు రాసిన రచయితలు ప్రభా, నీ మీద ఎంతో ఆనందంతో సంతోషంగా హృదయపూర్వకంగా నీ సువార్తను ప్రకటించడానికి వాళ్ళ కష్టాన్ని వెచ్చించి ప్రభా తండ్రి వీటిని రాసి ఉన్నారు. కాబట్టి మేము వాటిని ధ్యానించుండగా మీరే మాకు కృప చూపించండి, మీరే మాకు ఆదరణ కలిగించండి. యేసయ్య, మీరే తోడుగా ఉండమని కాపాడమని వేడుకుంటూ మా యొక్క చిన్ని ప్రార్థన మీ సన్నిధికి అంగీకరించండి తండ్రి. ఆమేన్. ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు రచించిన కీర్తన అసతోమా సద్గమయ అని ఉంది. పల్లవి 2 చరణాలు ఉన్నాయి. మనం దాన్ని ధ్యానించుకుందాం. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ మృత్యోర్మా అమృతంగమయ సదయా ప్రియా యేసయ్యా సదయా ప్రియా యేసయ్యా అసతోమా సద్గమయ అంటే లీడ్ మీ ఫ్రమ్ ద అన్రియల్ టు ద రియల్, లీడ్ మీ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్, లీడ్ మీ ఫ్రమ్ డెత్ టు ఇమ్మోర్టాలిటీ, గైడ్ మీ అవుట్ ఆఫ్ ఫాల్స్హుడ్ ఇంటూ ట్రూత్, ఫ్రమ్ డార్క్నెస్ ఇంటూ రేడియంట్ లైట్ అండ్ ఫ్రమ్ డెత్ ఇంటూ ఎటర్నల్ లైఫ్. అనవసరమైన దాని నుండి, అనర్థమైన దాని నుండి, అర్థం లేని దాని నుండి సత్యానికి నన్ను నడిపించుము, చీకటి నుండి ప్రకాశానికి నన్ను నడిపించుము, మృతి నుంచి అమృతత్వానికి నన్ను నడిపించుము, అబద్ధం నుండి సత్యానికి, అంధకారం నుండి జ్యోతికి, మరణం నుండి శాశ్వత జీవితం దిశగా నన్ను తీర్చిదిద్దు అని వేడుకుంటున్నాం. ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయి? మనంతట మనం ప్రయాసపడితే, తాపత్రయపడితే, మనం ఏదో చేస్తే సాధ్యమవుతాయా? మనం భూమి మీద ఏవో పుణ్యకార్యాలు చేస్తేనో, కొన్ని ప్రదేశాలు తిరిగేస్తేనో అవుతాయా? లేదు. మన కోసం ఒకరు వెలుగుగా ఈ లోకానికి వచ్చారు. ఎవరు? యేసయ్య. ఆ యేసయ్య ద్వారానే మనం వీటిని సాధించగలుగుతాం. చీకటిలో నుండి వెలుగులోనికి ప్రవేశింపగలుగుతాం. మనకు ఆయన ఒక దారిని చూపించి వెళ్ళారు పరలోకంలోనికి. అదే దారిలో మనం వెళ్ళగలుగుతాం. మనం ఎప్పుడైతే యేసయ్యని నమ్ముతామో, విశ్వసిస్తామో, ఆయనను అనుసరిస్తామో, అప్పుడు మనం కూడా యేసయ్య వెళ్ళిన మార్గంలోనే వెళ్తాము. సదయా ప్రియ యేసయ్య అంటే మర్సిఫుల్ బిలౌడ్ జీసస్, నన్ను ఆ మార్గంలోనికి నడిపించు, లీడ్ మీ అని కరుణామయ ప్రియ యేసయ్య, నన్ను నడిపించు, నన్ను ఆ మార్గంలోనికి నడిపించు. నీవేనా స్వర్గమయ, నీవేనా మార్గమయ, నీవేనా జ్యోతివయ, నీవేనా నీతివయ, నీవేనా జ్యోతివయ, నీవేనా నీతివయ అసతోమా సద్గమయ. You are my way to heaven, you are my path, you are my light, you are my righteousness, you are my entrance to heaven, my true path, my guiding light, my righteousness. నువ్వే నా స్వర్గద్వారము, నువ్వే నా మార్గము, నువ్వే నా జ్యోతివి, నువ్వే నా నీతివి, నీవే నాకు సమస్తమై ఉన్నావు, నువ్వే నన్ను అక్కడికి తీసుకెళ్ళగలవు. నీ ఒక్కని ద్వారానే అది సాధ్యమవుతుంది. నీవేనా సత్యమయ, నీవేనా జీవమయ, నీవేనా సర్వమయ, శ్రీ యేసయ్య శాంతిమయ, నీవేనా సర్వమయ, శ్రీ యేసయ్య శాంతిమయ అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ. అంటే యు ఆర్ మై ట్రూత్, యు ఆర్ మై లైఫ్, యు ఆర్ మై ఎవ్రీథింగ్. ఓ లార్డ్ జీసస్, యు ఆర్ పీస్ ఫిల్డ్, యు ఆర్ మై ట్రూత్, మై లైఫ్, మై ఆల్. ఓ గ్లోరియస్ జీసస్, యు ఆర్ మై పీస్. నువ్వే నా సత్యము, నువ్వే నా ప్రాణము, నువ్వే నా సర్వం, నువ్వే నా సమస్తము. శ్రీ యేసయ్య, నువ్వే నాకు శాంతినిచ్చే దాతవి, నువ్వే నా శాంతి దాతవి, కరుణామయుడివి, కృపామయుడివి అని చెప్తున్నారు. కాబట్టి నీ నుండే నాకు వెలుగు ప్రకాశిస్తుంది, నీ ద్వారానే నేను ఆ పరలోకాన్ని చేరుకోగలను, అక్కడ పౌరసత్వాన్ని పొందుకోగలను అని చెప్పి, కాబట్టి యేసయ్య మమ్మల్ని నడిపించు, నీ మార్గంలో నడిపించు, తీర్చిదిద్దు, మమ్మల్ని మార్చు అని వేడుకుంటున్నారు. ఎంత గొప్ప అర్థం ఉందో కదా ఈ పాటలో. ఈ పాట ద్వారా మీరందరూ దేవుని అర్థం చేసుకోగలిగారని, దీని వెనుకున్న అర్థాన్ని గ్రహించుకోగలిగారని నేను విశ్వసిస్తున్నాను. నా రాగము తప్పయి ఉండొచ్చు, కానీ వీటి వెనుకున్న అర్థాన్ని చెప్పాలనేది నా తాపత్రయం. నా స్వరాన్ని కనపరుచుకోవాలని కాదు, కానీ వీటి మనం పాడుతున్నాం కదా సంఘాల్లో పాటలు, వాటి వెనుకున్న అర్థం తెలిస్తే ఇంకెంత భరితులమై పాడతాము, ఇంకెంత చక్కగా పాడమప్పుడు పరవశిస్తాం కదా. మనం బైబిల్లో చాలాసార్లు ఈ మాట విని ఉంటాం, పరవశులై. మనం వీటి వెనుకున్న అర్థాన్ని గ్రహిస్తే అది మన హృదయానికి తాకితే మనలో కూడా పరవశం వస్తుంది, ఆ పులకరింపు వస్తుంది, ఆ జాయ్ అనేది వస్తుంది. అది అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలనేది నా తాపత్రయం.
యేసయ్య, మేము మీ గీతం ధ్యానించుండగా మీరు మాకు చేసిన సహాయంకి మీకు అనేక వందనములు. ప్రభా, ఇది ఎవరి చెవినైతే వినబడాలని మీరు ఆశపడుతున్నారో అది వారికి వినబడేలాగా సహాయం చేయండి. నా ఈ ప్రయత్నాన్ని వ్యర్థం కానివ్వకండి, మీరే కృప చూపించండి. మా అందరితో ఉండండి. ఈ రచయిత ద్వారా ఇంత గొప్ప కీర్తన, ఇంత గొప్ప సువార్తను మా ముందుకు తీసుకొచ్చినందుకు మీకు అనేక వందనములు చెల్లించుకుంటూ మా యొక్క చిన్ని ప్రార్థన మీ సన్నిధికి అంగీకరించండి తండ్రి. ఆమేన్. అందరికీ థ్యాంక్స్ అండి.